హాయ్ అందరికీ. పిల్లలు వెళ్ళినాక మేము రెడీ అయ్యి బయలుదేరామండి. ఈ వీడియోలో మీకు ఒకరిని చూపిస్తాను అన్నాను కదా, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరిని కలుస్తానో వాళ్ళని చూపిస్తాను. మా ఆయన చూసారా ఎలా రెడీ అయ్యారో, దిష్టి పెట్టకండి. మేము వెళ్తున్న దారిలో మంచి మంచి ప్లేసెస్ కనబడతాయి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సండే పిల్లల్ని కొండ మీదకి తీసుకెళ్ళాను కదండి, ఆ ప్లేస్ చాలా బాగుంటుంది. ఆ కొండ ఇప్పుడు వెనక వైపు నుంచి ఎలా కనిపిస్తుందో చూపిస్తాను చూడండి. దగ్గర నుంచి చూపిస్తాను. ఆ ప్లేస్ చాలా అందంగా ఉంటుంది చూడండి. ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది ఈ ప్లేస్. మేము వెళ్ళే ప్లేస్ చాలా దూరం కనుక మంచి మంచి ప్లేసెస్ చూపిస్తాను, ఖచ్చితంగా చూడండి. కొండ దగ్గరికి వచ్చాము, అలాగా చాలా బాగుంటుంది ప్లేస్. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. పిల్లలు మేము మాట్లాడుకోవడం విని మీరు ఎక్కడికో వెళ్తున్నారు, మేము వస్తామని బాగా అలర్ట్ చేశారు. లేదమ్మా మేము అక్కడికి వెళ్ళట్లేదని చెప్పాము. మాకు కూడా వాళ్ళని తీసుకెళ్లాలనే ఉంది. మేము చాలా దగ్గరికి వెళ్ళాము, చాలా ప్లేసెస్కి వెళ్ళాము. వాళ్ళని కూడా తీసుకువెళ్ళాలనే ఉంది, కానీ మరి క్లాసెస్ మిస్ అయిపోతాయి కదా, స్కూల్కి వెళ్ళాలి. అందుకే మరి పంపించేసాం స్కూల్కి. పాపం తర్వాత ఈ వీడియో చూస్తే ఏడుస్తారు మా పిల్లలు బాగా. ఎక్కడికి వెళ్ళట్లేదు నాన్న, సాయంత్రం వచ్చినాక ఎక్కడికైనా తీసుకెళ్తాం బయటికి, అలా ఎలా ఏదో ఒకటి చెప్తే స్కూల్కి వెళ్ళారు. మేము ఉండేది విలేజ్లో అండి. పంట పొలాలు, చెరువులు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. తెలుసు కదండి పల్లెటూర్లు ఎలా ఉంటాయో, చాలా బాగుంటుంది ప్లేస్. నాకు ఎప్పుడు మా తోటికోడళ్ళు వాళ్ళు ఉండేది సిటీలోనేనండి. ఎప్పుడు హాలిడేస్కి మమ్మల్ని అక్కడికి రమ్మంటారు, కానీ మాకు ఇక్కడ అలవాటు అయిపోయి అక్కడికి వెళ్ళాలనిపించదు. ఏదో ఫంక్షన్స్ ఏమైనా పని ఉంటేనే వెళ్తాం, లేకపోతే అక్కడికి వెళ్ళాం. విజయవాడలో అయితే మాకు చాలామంది రిలేటివ్సే ఉన్నారు. వాళ్ళందరినీ మీకు మా ఊరు వస్తారు, ఎప్పుడైనా పరిచయం చేస్తాను, వాళ్ళందరినీ చూపిస్తాను. నా మ్యారేజ్ అవ్వకముందు నేను కూడా విజయవాడలోనే ఉండేదాన్ని. మ్యారేజ్ అయినాక నేను సిటీకి వచ్చేసాను. ఇక్కడ అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ సంబంధం చూసారు, ఇక్కడ వచ్చేసాను. మా మ్యారేజ్ 9 years అవుతుంది. చూడండి, ఇక్కడ మనం ఒక మంచి ప్లేస్కి వచ్చాం, చూపిస్తాను. చూడండి, మేము వెళ్ళే దారిలో పడవలో శివాలయం కట్టారు, చాలా బాగుంటుంది గుడి. ఎప్పుడైనా మీరు ఇటువైపు వస్తే ఖచ్చితంగా వెళ్ళండి. అలానే వెళ్తున్న దారిలో షుగర్ ఫ్యాక్టరీ ఒకటి ఉంటుంది, చాలా పెద్ద ఫ్యాక్టరీ ఉంది ఇక్కడ. అందులో చాలామంది పనిచేస్తారు. ఇక్కడ ఎక్కువ చెరుకు కూడా పండిస్తారు. చెరుకు ట్రాక్టర్లతో వెళ్ళి అక్కడికి షుగర్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తూ ఉంటాయి. ఇవన్నీ చూపిస్తున్నావు కానీ ఎక్కడికి వెళ్తున్నావో, ఎవరిని కలవడానికి వెళ్తున్నావో ఆ విషయం మాత్రం చెప్పట్లేదు అనుకోకండి. మేము ఇంకా కొన్ని ప్లేసెస్కి వెళ్ళాం. ఆ ప్లేసెస్ మీకు చూపించిన తర్వాత ఎవరిని కలవడానికి వెళ్ళామో వాళ్ళని చూపిస్తానండి. మేము వెళ్ళే దారిలో సాయిబాబా గుడి ఉంటుంది, చాలా పెద్ద విగ్రహం ఉంటుంది, చాలా బాగుంటుంది. అలానే శివాలయం దగ్గరికి వచ్చాము. ఇది బ్రిడ్జ్ కింద ఉంటుంది, చాలా బాగుంటుంది. చాలాసార్లు వచ్చాము ఈ గుడికి మేము. చూడండి, చాలా బాగుంది కదా గుడి, బ్రిడ్జ్ పక్కన ఉంటుందండి. చాలాసార్లు వచ్చాము మేము ఇక్కడికి, చాలా బాగుంది. చూడండి, అలా ప్లేస్ చూపిస్తాను మీకు. బ్రిడ్జ్, వాటర్, చాలా బాగుంటుంది ఇక్కడ ప్లేస్. మా ఆయన, నేను, మా ఫ్యామిలీ, మా పిల్లలతో చాలాసార్లు వచ్చాము ఈ గుడికి మేము. ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళు దగ్గరలో ఉన్నారు, అందుకే వచ్చిన సారల్లా ఈ గుడికి వస్తూనే ఉంటాం. చూడండి, చాలా బాగుంటుంది ప్లేస్. మీరు కూడా ఎప్పుడైనా ఇటువైపు వస్తే ఖచ్చితంగా వెళ్ళండి. అవును, కానీ ఈ వీడియోలో మా ఇద్దరిని చూపించాను కదా, మా ఇద్దరి పేరు ఎలా ఉందో చెప్పండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మేము వెళ్తున్న దారిలో పంట పొలాలు అయితే ఇలా ఉన్నాయి చూడండి. ఎక్కడ అసలు వానలు లేవు, ఒక 40 రోజులు అవుతుంది వానలు లేక, బాగా ఎండిపోతున్నాయి చేలు. చూడండి, ఏ పొలంలో చూసినా అలానే ఉన్నాయి. ఇంకా మేము వెళ్ళే దారిలో కూడా ఒక గుడికి వెళ్ళి మేము వెళ్తాం అనుకున్న ప్లేస్కి వెళ్ళాము. లాస్ట్ టైం మేము ఇక్కడికి మా ఫ్రెండ్ గృహప్రవేశం అయితే అప్పుడు వచ్చామండి, మేము మా ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళు కూడా ఉంటారు. మా పెద్దమ్మ అంటే మా అమ్మ వాళ్ళ సొంత అక్క. మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి ఏమో ఆర్మీలో చేస్తారు. ఎప్పుడు ఏ ఫంక్షన్స్ అయినా, వాళ్ళ బర్త్డేలు అయినా, లేకపోతే వాళ్ళకి సంబరాలు అవి అవుతాయి. ఇక్కడ పల్లెటూరు కదా, ఎక్కువ సంబరాలు, దేవుడి దగ్గర పసుపు కుంకుమ ఇవ్వడం, సంబరాలు అలాంటివి ఎక్కువ జరుగుతుంటాయి. ఎప్పుడు మా పెద్దమ్మ పిలుస్తూనే ఉంటుంది, ఎప్పుడు అక్కడికి వెళ్తూనే ఉంటాం. చాలాసార్లు ఇటు వచ్చాను. మా అన్నయ్యకి ఏమో 2 పిల్లలు. వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడు, మళ్ళీ వాళ్ళ బారసాలకి, వాళ్ళ బర్త్డేలకి చాలాసార్లు ఇక్కడికి వచ్చాం. వాళ్ళు ఎప్పటికప్పుడు ఇక్కడ దుర్గమ్మ తల్లి గుడి ఉంటుంది, ఎప్పటికప్పుడు వాళ్ళు సంబరాలు చేసుకుంటారు. ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాం ఈ ప్లేస్, చాలాసార్లు వచ్చాం. అవును, ఇప్పటి వరకు మా అమ్మని మీకు చూపించలేదు కదా, ఈసారి నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూపిస్తాను మా అమ్మని మీకు వీడియోలోని.
మా అమ్మ గురించి, నా గురించి అన్ని విషయాలు చెప్తాను. మేము విజయవాడలో ఎన్నాళ్ళు ఉన్నాం. ఇప్పుడు మా అమ్మ కూడా మాతోనే ఉంటుంది. ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి ఇక్కడికి వచ్చేసింది. మాకు పెళ్ళైన తర్వాత, నాకు పిల్లలు పుట్టిన తర్వాత ఇక్కడికి వచ్చేసింది. రోజు మా ఇంటికి వస్తూనే ఉంటుంది. ఏదో ఒక రోజు మా అమ్మతో ఒక వీడియో చేసి చూపిస్తాను మా అమ్మ గురించి. ఇంకా మేము వెళ్తున్న దారిలో మాకేమో ఒక దగ్గర కొబ్బరి బొండాలు కనిపించాయి. అక్కడ ఆగి తాగాము. అలా కొంత దగ్గరికి వచ్చేసాం మేము. వెళ్తున్న దారిలో చూడండి, ఆంజనేయ స్వామి విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది. మేము వెళ్తున్న ప్లేస్కి కొంచెం దగ్గరికి వచ్చాం. వెళ్తున్న దారిలో అయితే అమ్మవారి గుడికి వచ్చాం. ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. గుడి కోటదుర్గ అమ్మవారు చాలా బాగుంటుందండి. చూడండి, గుడి వీడియో మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. గుడి లోపలికి కూడా వెళ్ళాం, దర్శనం చేసుకున్నాం. చూడండి, ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను మీకు. ఇక్కడ పెద్దమ్మ వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా, ఇక్కడే సంబరం చేసుకుంటారు. ఇక్కడికి 2-3 సార్లు సంబరాలు చేశారు. వాళ్ళ ఊరు నుంచి కాలినడక నడుచుకొని ఇక్కడికి వచ్చి తల్లి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటారు. ఆ సంబరాలకే కాకుండా మేము చాలాసార్లు వచ్చాము ఈ గుడికి. లాస్ట్ టైం మా ఫ్రెండ్ గృహప్రవేశంకి వచ్చినప్పుడు అప్పుడే లాస్ట్ టైం రావడం, దర్శనం చేసుకున్నాం. అప్పుడు గుడి లోపలికి వెళ్ళాం. గుడి చాలా బాగుంటుంది. చూడండి, ప్లేస్ మొత్తం చూపిస్తాను. మీరు ఎప్పుడైనా ఈ గుడికి వచ్చారా? కామెంట్ చేయండి. ఎప్పుడైనా గుడికి వచ్చినట్టుంటే. గుడి లోపలికి వెళ్ళడానికి కొబ్బరికాయ అవి తీసుకుంటున్నాము. అలాగే పిల్లలకు కూడా దేవుడి తాళ్ళు అవి తీసుకుంటున్నాం. అవి తీసుకున్నాక గుడి లోపలికి వెళ్ళిపోతున్నామండి. గుడి చాలా బాగుంటుంది. చూడండి, లోపలికి కూడా చూపిస్తాను. మీరు కూడా చూడండి గుడిలో. అప్పటికే దగ్గర 12 అయిపోయింది. మేము ఇంకా రాలేదని మా వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు మాకు. చూడండి, గుడిలో అయితే లోపలికి వెళ్తున్నాం. చాలా బాగుంటుందండి గుడి. ఇంకా గుడితోనే అయిపోలేదండి, ఇంకా వెళ్ళాం చాలా ప్లేస్కి. చూపిస్తాను అవి కూడా చూడండి. వెళ్తున్న దారిలో అంత మంచి ప్లేసెస్ ఉన్నాయి మరి చూపించడానికే. అందుకే లాంగ్ వీడియో మీకు పోస్ట్ చేశాను, ఈ మొత్తం చూడాలి కాబట్టి. ఓన్లీ బయట వరకు వీడియో తీసానండి, ఎందుకంటే ఫోన్స్ అవి చెక్ చేస్తారు. లోపలికి ఫోన్ ఎలా లేదు. దర్శనం చేసుకొని వచ్చేసాను. చూస్తున్నారు కదా మా బొట్లు. దర్శనం చేసుకొని ఇంకా తొందరగా అంటే ఈరోజు మేము వెళ్ళింది గురువారం, అందుకే గుడి చాలా ఖాళీగానే ఉంది. దర్శనం చేసుకొని మేము ఇంకా బయలుదేరిపోయాం. మా ఆయన చిన్న వీడియో తీస్తున్నారు. అప్పటికి ఫోన్ సైలెంట్లో పెట్టేసాం. చాలా ఫోన్స్ వచ్చాయి. టైం అయిపోతుందని ఇంకా గబగబా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసామండి. అమ్మవారి గుడి బయట నుంచి కూడా గుడి చూపిస్తాను చూడండి. మా ఆయన తీశారు. అదిగోండి, శ్రీ కోటదుర్గ అమ్మవారి దేవస్థానం. చాలా బాగుంది కదండి గుడి. లోపల అమ్మవారి దగ్గర ఫొటోస్ ఏం తీయనివ్వరు, వీడియోస్ ఏం తీయనివ్వరు. అందుకే మీకు అమ్మవారిని చూపించలేకపోయాను. లోపలికి ఫోన్ ఎలా లేదు. ఫోన్ అసలు సీసీ కెమెరాస్ అవి ఉంటే చెక్ చేస్తారు. ఫోన్ సైలెంట్లో పెట్టేసి ఉంచడమే. ఎక్కువ మంది ఉంటే అసలు ఫోన్ లోపలికి వెళ్ళనే చేయరు. తక్కువ మంది కాబట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి సైలెంట్లో పెట్టుకొని బ్యాగ్స్లో పెట్టుకున్నాం అంతే. ఇది అయిపోయినాక మేము అలాగా వెళ్తుంటే ఇక్కడ షాప్ ఒకటి కనిపించింది. మేము ఒకరిని కలవడానికి వెళ్తున్నాం అని చెప్పాను కదా, వాళ్ళకి కొన్ని కొనడానికి అయితే షాప్కి వచ్చామండి. చాలా బాగున్నాయి ఇక్కడ. మాకు దగ్గరలో పల్లెటూరు కదా, ఏం దొరకవండి. ఇక్కడ భలే ఉన్నాయి చూడడానికి. చూడండి, మన ఆడవాళ్ళ సంగతి తెలిసిందే కదా. ఎన్నున్నా మన ఇయర్ రింగ్స్ మీద, చైన్స్ మీద, వీటి మీద కళ్ళు వెళ్తాయి. చూడండి, అక్కడే అందరూ ఉన్నారు. మా ఆయన నవ్వుకుంటున్నాడు మా వైపు చూసి. ఇయర్ రింగ్స్ చూస్తున్నానని తీసుకో అయితే మరి ఇంకేం ఆలోచిస్తున్నామని చెప్తున్నారు. అలా అన్నాక అసలు మనం అవుతామా? పర్స్ ఖాళీ చేయాలి కదా. అందుకే నచ్చినవే కొన్ని తీసుకున్నాను. అలాగే వెళ్తున్న దారిలో ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టారు. చాలా బాగుంది. ఈ మధ్యాహ్నం టైం కాబట్టి ఎవరు లేరు. ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది. మేము వెళ్ళే దారిలో అయితే కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. చూడండి ఎలా ఉన్నాయి ఫొటోస్. ఈ ఫోటో మీకు ఎప్పుడు కనిపించిందో కామెంట్ చేయండి. మా సెకండ్ ఫోటో ఎక్కడ కనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వెళ్ళే దారిలో లొకేషన్ చూపిస్తాను చూడండి. మేము వెళ్ళిన ప్లేసెస్ అయితే అయిపోయినాయి, ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇంకేం లేవు వెళ్ళడానికి. ఇంక డైరెక్ట్గా మీకు ఒకరిని చూపిస్తానని చెప్పాను కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. నాకు చాలా ఎగ్జైట్గా ఉంది, ఎప్పుడు వెళ్తానో ఎప్పుడు కలుస్తానని. మా ఆయన నేను అదే ఆలోచిస్తూ ఉన్నాం. వెళ్తున్న దారిలో ప్లేస్ బాగుంది కదా అని కొన్ని వీడియో తీశాను. చూడండి, పంట పొలాలు ఎంత బాగా కనిపిస్తున్నాయో. మేము ఉండే చుట్టుపక్కల ప్రాంతాలంతా
విలేజే కదా, అంతా పంట పొలాలు ఇలానే ఉంటుందండి మేము ఉన్న ప్లేస్ మొత్తం. మా ఆయన నేను ఇంత వీడియో తీస్తుంటే వెళ్తున్న దారంతా మనం వెళ్ళేసరికి పిల్లలు ఏడుస్తారేమో, ఇటు వచ్చాం వాళ్ళు తీసుకొని రాలేదు ఏడుస్తారేమో అనుకునే ఉన్నారు. వాళ్ళు ఏమైనా కొంటే కొని తీసుకువెళ్తే వాళ్ళే సైలెంట్గా ఆడుకుంటారండి. మేము వెళ్తాం అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసాం. చూడండి, ఇదిగోండి ఈ వ్యక్తిని కలడానికే వచ్చాం మనం. నా చిన్నమ్ములు ఇది. మా పెద్దమ్మలు స్కూల్కి వెళ్ళిపోయింది. నా చిన్నమ్ములు అంటే మా చిన్న తోటికోళ్ళ వాళ్ళ పాప. చూసారా రాక్షసి ఎలా చూస్తుందో. మా ఆయన దగ్గర ఉంది ఈరోజు అంతా, నా దగ్గరికి అస్సలు రాలేదు. ఎప్పుడు అసలు వెళ్ళేది కాదు మా ఆయన దగ్గరికి. ఎప్పుడు నేనే ఎత్తుకుంటే నా దగ్గరే ఉండేది. నేను లాస్ట్ టైం దాన్ని చూసి ఇప్పుడు 3 నెలలు అయిపోతుంది. లాస్ట్ ఎప్పుడు చూసానంటే 5వ నెలలో మేము విజయవాడ వెళ్ళాం. అప్పుడే నా దగ్గర ఉండేది. మా ఆయన ఒక 2 రోజులు అలవాటు అయిన తర్వాత వెళ్ళేది. అలాంటిది ఇప్పుడు అసలు వెంటనే వెళ్ళిపోయింది. మా ఆయన దగ్గరికి నా దగ్గరికి ఎంతైనా రాలేదు. మా ఫ్యామిలీ వీడియో పెట్టాలంటే, మా ఫ్యామిలీ వాళ్ళు చూపించాలంటే కామెంట్ చేయండి. మేము ఎంతమంది, మా ఆయన అన్నతమ్ములు ఎంతమంది, వాళ్ళ చెల్లి, ఆ వీడియో మొత్తం లాంగ్ వీడియోలో ఏదో ఒక రోజు పోస్ట్ చేస్తాను. వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. తనైతే నా చిట్టి తల్లి చూపించాను కదా, వాళ్ళు ఇప్పుడు విజయవాడ నుంచి వచ్చారు. ఈరోజు మార్నింగే వచ్చారండి. మేమైతే చూసి ఒక 3 o'clock వరకు ఉండి మళ్ళీ రిటర్న్ అయిపోయామండి. ఎందుకంటే మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు. వర్షం బాగా దిగింది. వర్షం దిగినా పడదనుకోండి, వర్షం దిగింది ఏమో అని 3:30 కల్లా బయలుదేరిపోయాం. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు కదా, అందుకే వేగంగా బయలుదేరిపోయాం. మా చిన్న తోటికోళ్ళు పెద్ద తోటికోళ్ళు ఇద్దరు విజయవాడలోనే ఉంటారండి. వాళ్ళు కూడా చూపిస్తాను. ఈ వీడియోలో కనిపిస్తున్నాడు కదా, తనే మా మరిది. ఇటు నుంచి వెళ్ళినప్పుడు మేము ముగ్గురం కలిసే వెళ్ళాం. ఎందుకంటే మమ్మల్ని దించేసి మళ్ళీ పాపను తీసుకొని మళ్ళీ ఊరు వస్తారు వాళ్ళు. అందుకే బండి తీసుకువెళ్ళడానికి వస్తున్నాడు. ఇంకా ఈ వీడియో ఎంతండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.